హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. నీతి కథలు. ఎలుగుబంటి ఉపాయం. ఒక అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది. దానిది కష్టపడి పనిచేసే మనస్తత్వం. తను ఉండటానికి ఎంతో శ్రమపడి ఒక గుహను నిర్మించుకుంది. రంగురంగుల పువ్వులు, రకరకాల ఆకులు ఏరుకొని వచ్చి గుహకు అలంకరించింది. దాంతో ఎలుగుబంటి గుహ చాలా అందంగా తయారైంది. జంతువులన్నీ వచ్చి ఆ గుహను చూసి ఎలుగుబంటిని అభినందించసాగాయి. ఆ నోట ఈ నోట ఈ విషయం అడవికి రాజైన సింహానికి తెలిసింది. దానికి ఈర్ష్య కలిగింది. అడవికి రాజును నేను, అంత అందమైన గుహ నా దగ్గర తప్ప మరొకరి దగ్గర ఉండటానికి వీల్లేదు అనుకొని వెంటనే ఆ గుహను వెతుక్కుంటూ బయలుదేరింది. సింహం ఆ గుహను చూసింది. నిజంగా చాలా బాగుంది, నేనిక్కడే ఉంటాను అనుకుంటూ లోపలికి వెళ్ళింది. అక్కడున్న ఎలుగుబంటితో, ఇక నుండి ఈ గుహ నాది, నువ్వు బయటకు వెళ్ళి మరో గుహ కట్టుకోపో అని శాసించింది. ఎలుగుబంటికి ఏం చేయాలో తోచలేదు. పాపం ఏడుస్తూ వెళ్ళిపోసాగింది. దారిలో ఒక నక్క ఎదురయింది. జరిగిన విషయం విని నక్క, బాధపడకు, నేను చెప్పినట్టు చెయ్యి అంటూ ఒక ఉపాయం చెప్పింది నక్క. మరునాడు ఎలుగుబంటి ఒక సంచి తీసుకొని సింహం దగ్గరకు వెళ్ళింది. ఆ సమయంలో సింహం నిద్రపోతోంది. ఎలుగుబంటి నెమ్మదిగా ఆ సంచిని అక్కడే ఉన్న ఒక బల్ల మీద పెట్టి బయటకు వచ్చేసింది. కాసేపటి తరువాత సింహం నిద్రలేచింది. బల్ల మీద సంచి కనపడగానే ఆసక్తిగా దాన్ని విప్పి చూసింది. సంచి మూతి తెరుచుకోగానే గుయ్యమని కొన్ని వందల తేనెటీగలు బయటకు వచ్చాయి. అంతసేపు సంచిలో బంధింపబడి ఉండటం వల్ల అవి చాలా కోపంగా ఉన్నాయి. ఒక్కసారిగా అవి సింహం మీదకు దాడి చేశాయి. వాటిని తప్పించుకోవడానికి సింహం గుహ బయటకు పరిగెత్తింది. తేనెటీగలు దాన్ని వదలక వెంబడి మరీ కుట్టసాగాయి. అలా తేనెటీగలు సింహాన్ని చాలా దూరం తరిమాయి. సింహం ఎలాగోలా వాటి బారి నుండి తప్పించుకుంది. ఆ సంఘటనతో భయపడ్డ సింహం మళ్ళీ ఎలుగుబంటి గుహపై రాలేదు. సింహం పీడ విరగడవటంతో ఎలుగుబంటి తిరిగి తన గుహలో ఆనందంగా ఉండసాగింది. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్.